లోకాన్ని నమ్మవద్దు 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 అని చెప్పి ఇది మాయ చేద్ద నిన్ను అని చెప్పినప్పుడు నీవు మా మాటలు విని నువ్వు దేవుని వద్దకు వచ్చి నువ్వేం చేసావు తెలుసా? రక్షించబడ్డావు. దేవుని స్తోత్రం. ఏమయ్యావు? నువ్వు రక్షించబడ్డావు. ఇంకా మీలో కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారు. మీరందరూ రక్షించబడాలి. యేసు నామములో మీరు బాప్తిసం తీసుకుని మీరు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మీరుండి వాక్యమును చదువుకుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు నడిచి వాక్యానుసరంగా నడిచి మీరు ఆత్మలో ఎదిగి మీరు చనిపోయిన తర్వాత మీరు పరలోకం వెళ్ళాలి. మీరు రక్షణ లేకుండా ఉన్నారనుకో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన మీరు ఎలాగూ తప్పి. ఎవడు రక్షించబడ్డో వాడు నరకానికి వెళ్ళిపోతాడో, శీఘ్రంగా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవడు ఈ లోకాన్ని ప్రేమించిన వాడు